నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ప్రతి ఏటా బుక్ ఫేర్ చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది హైదరాబాద్లో. అయితే ఈసారి కూడా అంతే ఉత్సాహభరితంగా జరుపుతున్నారు బుక్ ఫేర్ సెక్రటరీ వాసు గారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే వాసు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వాసు గారు, మీరు బుక్ ఫేర్ సెక్రటరీ. అసలు ఈ బుక్ ఫేర్ అనేది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? ఇది ఎన్నవ బుక్ ఫేర్ ఫెస్టివల్? మేడం, ఈ బుక్ ఫెయిర్ 1987లో ఒక 10 స్టాల్స్తో ప్రారంభమైంది. 87 నుంచి ఆ రోజు కొంతమంది అంటే ఇక్కడ కోటిలో ఉన్న బుక్ షాప్స్ వాళ్ళు మనం ఏదో ఒకటి ఈ సొసైటీగా ఏర్పడి బుక్స్ని మనం పెట్టాలి మన రాష్ట్రానికి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో మన పుస్తకాలని జనాలకు అందజేయాలి అనే ఉద్దేశంతో ఒక 10 స్టాల్స్తో ప్రారంభించారు 87లో. ఓకే. ఈరోజు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో 370 స్టాళ్లకు తగ్గకుండా బుకింగ్స్ వచ్చాయి. ఇది 38వ బుక్ ఫేర్. ఇది నేను సెక్రటరీగా 3వసారి నేను సెక్రటరీగా కొనసాగుతున్నాను. ఓకే ఓకే, బుక్ ఫేర్ సెక్రటరీ. ఈ బుక్ ఫేర్కి సంబంధించి గత బుక్ ఫేర్కి ఈ బుక్ ఫేర్కి చాలా తేడాలు, అంటే గత 3 సంవత్సరాలుగా కొంత మార్పు చేసుకుంటూ వస్తున్నాం మేడం. ఏంటి మార్పు అంటే, గతంలో బుక్ ఫేర్స్ ఓన్లీ పుస్తకాల అమ్మకాలకే పరిమితం అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా ఈ బుక్ ఫేర్లో కొత్త రైటర్లని, కొత్త రచయితలని ఎక్కువ మందిని, దాదాపుగా ఇప్పుడు గత సంవత్సరం చూసుకున్నప్పుడు 350 మంది కొత్త రైటర్లు మనకు ఈ బుక్ ఫేర్ ద్వారా పరిచయం అయ్యారు. ఈసారి కొత్తగా మొత్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రైటర్స్ అన్నట్టు. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ బుక్స్ రాసి ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితిలో వాళ్ళకు కూడా రైటర్స్ స్టాల్ ఏర్పాటు చేశాం. పిల్లలకు పెద్దలకి రైటర్స్ కోసం సపరేట్ చిన్న టేబుల్ చైర్ ఇచ్చేసి వాళ్ళకుండే 2-3 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలకు సంబంధించే వాళ్ళు ఆ టేబుల్ మీద పెట్టుకొని అమ్ముకునే అవకాశం ఈ 3 సంవత్సరాలుగా కల్పించాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈసారి ఎన్ని స్టాల్స్ ఉంటాయి? ఈసారి గతం కంటే కొంచెం తగ్గిద్దాం అనేది అనుకుంటున్నాము. గతంలో 364 స్టాల్స్, ఈసారి 300కు మించకుండా ఉండాలనేది మా కమిటీ నిర్ణయం. ఎందుకంటే ఎక్కువ స్టాల్స్ ఉండడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది, మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. అలాగే దీంట్లో కొన్ని పైరసీ, కొన్ని సెకండ్ హ్యాండ్ స్టాల్స్ కూడా వస్తున్నారు. ఇలా కూడా ఉంటాయా? అలా కూడా ఉంటాయి. వాళ్ళను కూడా మేము కొంచెం తగ్గించి, ఎవరైతే మెయిన్గా కొత్త పుస్తకాలు తీసుకొస్తున్నారో వారికి అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ని ఇంట్రడ్యూస్ చేయాలి, వీళ్ళని తగ్గించి వాళ్ళకి పెంచాలనేది మా కమిటీ నిర్ణయం. అంటే ఇప్పుడు ఈ బుక్ స్టాల్లో ఓన్లీ తెలుగు ఒకటే కాదు, మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. నాకు తెలిసి అంటే మనకు మద్రాస్ బుక్ ఫేరు, కల్కట్టా, ఢిల్లీ తర్వాత మన బుక్ ఫేర్ చాలా పెద్దది. సో ఈసారి కొత్తదనం డిజైన్లో మార్పు తీసుకొచ్చాం. గతంలో డిజైన్ కొంత కంజెస్టెడ్గా ఉంది, ఎక్కువ మంది రావడానికి నడవడానికి కొంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి కొంచెం చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. దాని నుండి మేము రెక్టిఫై చేసుకొని డిజైన్లో బాగా మార్పు తీసుకొచ్చాము. విశాలంగా ఎంతమంది వచ్చినా సరే దాంట్లో హ్యాపీగా తిరగడానికి, ఈజీగా ఉండడానికి అదొక మార్పు తీసుకొచ్చాము. అదేవిధంగా గతంలో కొంత ఇబ్బంది, అంటే టాయిలెట్స్ విషయాల్లో కానీ కొన్ని అంశాల్లో కొంత ఇబ్బంది పడ్డారు. వాటిని కూడా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టి దాన్ని కూడా బాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే స్టాళ్ళని తగ్గిస్తే మనకు ఈ పనులన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది, అందరికీ సౌకర్యవంతంగా పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు ప్రారంభించాము. ఆల్రెడీ రేపు 30వ తేదీ, నవంబర్ 30వ తేదీకి నవంబర్ 30 స్టాల్స్ బుకింగ్ లాస్ట్ డేట్. స్టాల్స్ ఎవరైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. 30th తర్వాత వాళ్ళ బుక్స్ని అందులో ఆ ఫేర్లో పెట్టుకోవచ్చు. తర్వాత బుక్ స్టాల్స్ బుకింగ్ ఉండదు ఇంకా. ఇప్పటికే ఆల్మోస్ట్ మేము అనుకున్న సంఖ్య వచ్చింది. ఇంకేమన్నా పెరుగుద్దేమో చూడాలి 2 డేస్లో. దాంట్లో కూడా స్క్రూటినీ చేసి తగ్గిస్తాం. ఎప్పుడండి బుక్ ఫేర్ ఇది హైదరాబాద్? డిసెంబర్ 19 నుంచి 29 మేడం. చాలా రోజులు పెడుతున్నారు. అంటే 11 డేస్. అసలు గత సంవత్సరం సీఎం గారు వచ్చారు. జనరల్గా బుక్ ఫేర్ స్టార్ట్ అయ్యి 37 సంవత్సరాలు, గత సంవత్సరానికి 37 ఇయర్స్లో ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాలేదు, తెలంగాణ
సపరేట్ అయినాక కూడా ముఖ్యమంత్రి ఎప్పుడు రాలే. గత సంవత్సరం మేము పట్టుబట్టి ఇన్విటేషన్ ఇచ్చారు. సీఎం గారిని రావాలని చెప్పేసి తీసుకొచ్చాము. సీఎం గారు రావడం వల్ల కూడా మన బుక్ ఫేర్ ఇంకా పాపులారిటీ పెరిగింది. తద్వారా మనకు ఎక్కువ మంది అంటే జనాలు కానీ లేకపోతే రైటర్స్ కానీ లేకపోతే బాగా పెరిగారు. అయితే ఇప్పుడు కొత్తగా బుక్స్ అంటే ఏమేమి ఆవిష్కరించనున్నారు? బుక్స్ ఏమి ఆవిష్కరించున్నారంటే మాకు సంఖ్య ఉంటుంది కానీ ఏ టైటిల్స్ పేర్లు మాత్రం తెలియదు మేడం. ఓకే. చాలామంది ఇప్పటికీ మనకి ఇప్పుడు గతంలో ఒకటే మనకు ఈ సభ నడిచే స్థలం ఉండేది అంటే వేదిక. ఈసారి 2 వేదికలు పెట్టాం. ఈ 2 వేదికల్లో ఒకటే బుక్ ఫేర్కి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. రెండోది ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో కొత్త పుస్తకాలు ఆవిష్కరణ కోసం వాళ్ళకు 45 మినిట్స్ స్లాట్ బుక్ చేసుకొని అక్కడ రిలీజ్ చేసుకునే అవకాశం వాళ్ళకు తెలిసిన ప్రముఖులు కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. అది అవకాశం గత సంవత్సరం నుంచి కల్పిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ బుక్ ఫేర్? ఇది ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఎన్టీఆర్ స్టేడియం దాంట్లో ఉంటుందండి. రెగ్యులర్గా అక్కడేనా? కోటి దీపోత్సవం కూడా ఉంటుంది కదా, అందులోనే జరుగుతాయి. అందులోనే ఉంది. మీరు ప్రతిసారి ఈ బుక్ ఫేర్ నిర్వహించినప్పుడు ఎన్ని బుక్స్ తీసుకెళ్తూ ఉంటారు అండ్ ఎంతమంది కొత్తగా వస్తూ ఉంటారు ఆ బుక్ ఫేర్ ఫెస్టివల్ని చూడడానికి? యాక్చువల్గా టికెట్ సిస్టమ్ అలాంటివి టికెట్ సిస్టమ్ ఉందండి. 10 రూపాయలు గత 7 ఇయర్స్గా 10 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టాం. ఈ 10 రూపాయల వాల్యూ కూడా తగ్గింది కాబట్టి ఈసారి 20 రూపీస్ పెట్టాలనేది మా కమిటీ నిర్ణయం. మనం గత సంవత్సరం చూసుకున్నప్పుడు సీఎం గారు రావడం, అట్లాగే మంత్రులు, గవర్నర్లు ఇద్దరు వచ్చారు. మన గవర్నర్ వచ్చారు, బండారు దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్ ఆయన వచ్చారు. మంత్రులు చాలామంది వచ్చారు, ప్రముఖులు సినీ ప్రముఖులు వచ్చారు. వీళ్ళందరూ రావడంతో బుక్ ఫేరు అసలు ఇంతకుముందు తెలియని వాళ్ళకు కూడా బాగా తెలిసింది. ఎక్కువ మంది వచ్చారు. మా అంచనా ఏంటంటే గత సంవత్సరం 12 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం 15 లక్షల వరకు రావచ్చు అనేది. ఈసారి కూడా కొత్తదనం ఉంటుంది కాబట్టి ప్రముఖుల్ని పిలుస్తున్నాము. ఆ ప్రముఖుల్లో కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మా బుక్ ఫేర్ వేదిక మీద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కానీ వాళ్ళకు నచ్చిన, వాళ్ళకు మెచ్చిన, వాళ్ళు ఇన్స్పైర్ అయిన పుస్తకం మీద మాట్లాడడానికి వాళ్ళని పిలుస్తున్నాం. దాంట్లో పెద్ద వాళ్ళు కూడా వచ్చు. చిరంజీవి గారి నుంచి ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇస్తున్నాం. వస్తే వాళ్ళు వాళ్ళ వాయిస్ నుంచి పలాని పుస్తకం బాగుంటుంది, బాగా చదివాము, లేకపోతే దానివల్ల ఇన్స్పైర్ అయ్యాము అనేది వస్తే ఎక్కువ మంది కూడా ఆ పుస్తకాన్ని చదవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ అవకాశం ఈసారి కల్పిస్తున్నాం బుక్ ఫేర్. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కోరుతారా మీరు? సహాయం అందిస్తుందా ప్రభుత్వం? యాక్చువల్గా మేడం ప్రభుత్వం గత 12 ఇయర్స్ నుంచి అంటే తెలంగాణ రాకముందు నుంచి కూడా గవర్నమెంట్ మనకు స్టేడియం ఎన్టీఆర్ స్టేడియాన్ని ఫ్రీగా ఇస్తుంది. యాక్చువల్గా అది రోజు రెంటల్ పద్ధతిలో ఉంటుంది. ముందుకెళ్ళి మీరు పర్మిషన్ తీసుకుంటారు? ముందుకెళ్ళి పర్మిషన్ తీసుకొని మంత్రి గారిని కలిసి మంత్రి గారిని ద్వారా మనం పర్మిషన్ తీసుకొని ఫ్రీగా ఇస్తున్నారు. అవి కాకుండా నిన్ననే మంత్రి గారితో పోస్టర్ ఆవిష్కరణ చేశాం. జూపల్లి కృష్ణారావు గారు ఆయన ఒకటే చెప్పారు, అంటే మేము గ్రౌండ్ ఇవ్వడమే కాదు, మీరు సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం బుక్ ఫేర్ నిర్వహిస్తున్నారు సొసైటీ. ఇది చాలా మంచి పని. ఎంతోమంది ఎడ్యుకేట్ కావడానికి, కొత్త విషయాలు తెలియడానికి, కొత్త విషయాలను తెలుసుకొని వాళ్ళని సమాజంలో వాళ్ళ ఫ్యామిలీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడతాయి ఈ పుస్తకాలు. అందుకే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మా వంతుగా మేము ఖచ్చితంగా 1 కోటి రూపాయల పుస్తకాలు మీ బుక్ ఫేర్ ద్వారా కొని మొత్తం మన రాష్ట్రంలో 33 జిల్లాల్లో గ్రంథాలయాలు కానీ లేకపోతే యువజన సంఘాలకు కానీ మహిళా సంఘాలకు కానీ చదివే వాళ్ళకి ఈ పుస్తకాలని పంపిస్తామని చెప్పారు. నిన్న సాయంత్రం ప్రకటన చేశారు మంత్రి గారు. అది కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. మా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది మంత్రి గారు చెప్పడం వల్ల. అయితే ఇప్పుడు ఇయర్లీ వన్స్ ఈ బుక్ ఫేర్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు కదా, దీనికి ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తూ ఉంటారు? అంటే ఆథర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవుతారు? మేము మీ బుక్ స్టాల్లో పెట్టుకుంటాము బుక్స్ అని ఎలా తెలియజేస్తారు మీరు వాళ్ళకి? ఇది అంటే హైదరాబాద్ బుక్ ఫేర్ వెబ్సైట్ ఉంటుంది. ఒక 3 months ముందు నుండే మేము సన్నాహ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మొత్తం ఆ రైటర్స్ స్టాల్ పెట్టుకోవడానికి ఒక అప్లికేషను, జనరల్ స్టాల్ పెట్టుకోవడానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. అట్లాగే ఇంగ్లీష్ కానీ
లేకపోతే స్టేషనరీ షాప్స్ కానీ రకరకాలుగా షాప్స్ అందులో పెడతారు. ఓన్లీ బుక్ రిలేటెడ్ వరకే దాంట్లో ఉంటుందండి. ఆ బుక్ రిలేటెడ్ షాప్స్ మాత్రం దాంట్లో అలౌ చేస్తాం. ఇప్పుడు జనరల్గా బయట వాళ్ళు చాలామంది వస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే బట్టల షాప్ వాళ్ళు రకరకాలుగా మమ్మల్ని సంప్రదిస్తారు, మాకు ఇవ్వండి స్టాల్ అని. దాంట్లో ఎవ్వరికి అలౌ లేదు. బుక్స్ ఓన్లీ దానికి రిలేటెడ్గా స్టేషనరీ ఓకే. అంతవరకే అలౌ చేస్తున్నాము. ఇది 3 నెలలుగా ప్రయత్నం నడుస్తుంది. ఒక 1.5 మంత్లో మేము ఆ వెబ్సైట్లో పెట్టాం. ఆ వెబ్సైట్లో చూసుకొని వాళ్ళు అప్లై చేస్తుంటారు. కొంతమంది ఫోన్ నెంబర్లు తెలుసుకొని ఫోన్లు చేస్తుంటారు. ఇది రెగ్యులర్గా అంటే 1.5 మంత్లో మొత్తం ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. అప్లికేషన్స్ ఇవన్నీ మేము ఇంకా ఇప్పటి నుంచి స్క్రూటినీ చేసుకొని ఫైనల్గా డ్రా సిస్టమ్ ద్వారా వెళ్తాం. అదెలా? ఎలా అంటే ఇప్పుడు చాలామంది అప్లై చేస్తున్నారు స్టాల్స్. వాళ్ళు ఏంటి, మాకు ఫ్రంట్లో కావాలి లేకపోతే గేట్ పక్కనే ఇవ్వండి, అవన్నీ అప్లికేషన్స్ వస్తాయి. అందులో ఎవ్వరికి ఎలాంటి తావు లేకుండా అందరివి డ్రా సిస్టమ్ నంబర్స్ పెట్టి వాళ్ళని అందరినీ పిలిచి అదే గ్రౌండ్కి మేము ఒక 3 days ముందు, బుక్ ఫేర్ 19th స్టార్ట్ అవుతుంది, 16th ఆర్ 17th రోజు వాళ్ళ ముందే డ్రా తీస్తాము. వాళ్ళకి ఏ నెంబర్ వచ్చిందో చెప్తాం. ఓకే. ఆ నెంబర్ వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. ఓకే. ఇంకెవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, అవును, గొడవ పడకుండా ఉంటారు. గొడవ పడకుండా ఉంటారు. చాలా బాగుంది సిస్టమ్. అయితే మీరు 87 నుంచి ఈ బుక్ ఫెయిర్ని ఒక 10 స్టాల్స్తో స్టార్ట్ చేసామంటున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న మార్పులు ఏంటి, అండ్ దీనివల్ల మీరు ఎంత లబ్ధి చేకూర్చుకున్నారు? లబ్ధి లేదు మేడం దీంట్లో. యాక్చువల్గా ప్రతి బుక్ ఫెయిర్కి గవర్నమెంట్ గ్రౌండ్ ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా ఇచ్చినప్పటికీ దీంట్లో మిగిల్చుకోవడమో లేకపోతే దాంట్లో మిగిలించి ఇంకేదో చేయడమో సొసైటీ ఏం చేయట్లేదండి. 1-2 లక్షల కంటే ఎక్కువ మిగలదు. ఇదంతా 1 కోటి రూపాయల వరకు వస్తుంది. ఇంచుమించు 1 కోటి రూపాయలు ఖర్చు అవుద్ది. అదే గవర్నమెంట్ కాక సపోర్ట్ లేకుండా గ్రౌండ్ ఇవ్వకపోతే ఇంకా రివర్స్ మనకే అవుతుంది. లేదంటే అది మళ్ళీ స్టాల్స్ వాళ్ళ మీద ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు స్టాల్స్ వాళ్ళ ఛార్జీలు పెంచట్లేదు అని అంటే కారణం ఒకటే, గవర్నమెంట్ మనకు ఫ్రీగా గ్రౌండ్ ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక స్టాల్కి ఎంత తీసుకుంటారు మేడం? ఒక స్టాల్కి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు రైటర్స్ ఉన్నారు, వాళ్ళకి టేబుల్ స్పేస్ ఇస్తాం, చైర్ ఇస్తాం, 5,000 రూపీస్ వాళ్ళకి ఛార్జ్ ఫర్ 11 days. ఓకే. అంటే ఒక స్టాల్ 10x10 సైజులో ఉంటుంది. ఆ ఒక్క స్టాల్లో 3 రైటర్స్ ఉంటారు. ఒక్కరికి 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. 15,000 ఒక దగ్గర. మాకు యాక్చువల్గా ఒక స్టాల్ కన్స్ట్రక్షన్ చేయడానికి గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్ కదా, స్టాల్ కన్స్ట్రక్షన్ చేయడానికి 18,250 అవుతుంది. మాకు వచ్చేది 15. ఇంకా ఎక్కువ అవుతుంది. దీంట్లో మాకు ఎక్కడ అంటే ఇంగ్లీష్ బుక్స్ స్టాల్స్ సపరేట్ ఉంటాయి, వాళ్ళకు 33,000 ఛార్జ్ చేస్తున్నాం. అట్లాగే స్టేషనరీ కానీ దానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి 49,000. అవి ఇటు కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ తగ్గినందుకు అవి బ్యాలెన్స్ అవుతాయి. దీంట్లో ఎలాంటిది మిగిల్చడం లేదు, లబ్ధి మాత్రం లేదు మేడం, ఏముండదు. సో ప్రతిసారి కూడా బుక్ ఫెయిర్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉందా? ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఎవరికి ఏదైనా కావాలన్నా మొబైల్ ఉంది, మొబైల్లో మనం చూసుకుంటాం ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా. సరే, ఒక రైటర్ గురించి మనం తెలుసుకోవాలా, రైటర్ రాసింది ఏదైనా చదువుకోవాలనుకుంటే మనం మొబైల్లోనే చూసుకుంటాం కదా. మరి ఇలాంటి టైంలో బుక్ ఫెయిర్కి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? డెఫినెట్గా మేడం, మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా చాలామంది పుస్తకాలు చదవట్లేదు. ఈ సోషల్ మీడియా వచ్చాక లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తున్నారు, ప్రతిదీ ఏ డౌట్ ఉన్నా గూగుల్ అడుగుతున్నారు, పుస్తకాలు చదవట్లేదు అనేది ఉంది. అది వాస్తవమే. సేమ్ టైము పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. అదే పద్ధతుల్లో అదే లెవెల్లో ఈ పుస్తకాలు చదివే వాళ్ళు కూడా పెరిగారు. ఫస్ట్ నుంచి చదివే వాళ్ళు అయితే అలవాటుని మార్చుకోరు. అది మిడిల్ ఏజ్, అప్పర్ మిడిల్ ఏజ్, అబోవ్ 50 వాళ్ళు ఖచ్చితంగా బుక్ ఫేర్కి వస్తారు, చదువుతారు. కానీ గత సంవత్సరం బుక్ ఫేర్ చూసినప్పుడు మేము పర్టికులర్గా మేము స్టడీ చేసాం మేడం. గత సంవత్సరం బుక్ ఫేర్లో ఐటీ సెక్టారు యంగ్ బిలో 30 years వాళ్ళు దాదాపుగా మాకు వచ్చిన 12 లక్షల్లో 35%, దాదాపు 3.5-4 లక్షల మంది యూత్ వచ్చారు. ఓన్లీ వాళ్ళు చూడడానికి రాలేదు, పుస్తకాలు ప్రతి వాళ్ళు పుస్తకం కొనుక్కొని పోయారు. దాన్ని బట్టి మాకు అర్థమవుతుందంటే, ఒక పక్క ఎంత సోషల్ మీడియా వచ్చినప్పటికీ పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు, యూత్ కూడా అటువైపు పయనిస్తున్నారు అనేది మాకు అర్థమైంది లాస్ట్ బుక్ ఫేర్ చూసినప్పుడు.
ఈ జాతీయ స్థాయిలో కూడా పాపులర్ అయిన బుక్ పబ్లిషర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? జాతీయ స్థాయిలో మా అంటే దాదాపుగా మాకు ఆక్స్ఫర్డ్ కానీ, స్కాలస్టిక్ కానీ, లేక ఐబిడి కానీ, తర్వాత ఇంకా పేరు అంటే కొన్ని పేర్లు మనకు తెలియనివి కొన్ని ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మన బుక్ ఫేర్కి వస్తున్నారు, స్టాల్స్ పెడుతున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు మీరు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మన హైదరాబాద్ మినీ ఇండియా లాగా ఉంటుంది. అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటారు, అన్ని లాంగ్వేజెస్ బుక్స్ పోతాయి. ప్లస్ దానికి అనుగుణంగా బుక్ ఫెయిర్కు ముందు ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఓకే, అది కూడా దాన్ని చాలా బాగా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది పుస్తకాలు కొన్ని రిలాక్స్ కావడం కోసం వస్తుంటారు. కొనుక్కొని వెళ్ళిపోయే ముందు వాళ్ళు ఏదో టిఫిన్స్, టీలో, కాఫీలో లేకపోతే స్నాక్స్ తింటుంటారు. అది కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఫిక్స్డ్ రేట్లు పెట్టి మేమే రేట్లు ఈ రేటు పెట్టాలి, ఇంత క్వాలిటీ ఉండాలి, లేకపోతే వాళ్ళని నెక్స్ట్ బుక్ ఫేర్లో వాళ్ళని రానివ్వం. ఆ రకమైన పద్ధతులు మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇదే కాకుండా ఎవరైతే స్టాల్స్ లోపల మేము అలాట్మెంట్ చేసామో వారందరూ కూడా స్నాక్స్, టీ ఎవ్రీడే ఫ్రీ ఓకే వాళ్ళకి ఇస్తున్నాం. అది ఎప్పుడూ లేదు, గత 2 years నుంచి ప్రారంభించాం. చాలామంది కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎన్ని స్టాల్ ఉంటే అన్ని వాళ్ళకు ప్యాక్ చేసి స్నాక్స్ ఇస్తున్నాం. చాలా వాళ్ళ ఈవినింగ్ టైంలో బిజీగా ఉంటారు కదా, ఈవినింగ్ టైం ఎక్కువ మంది రష్ వస్తుంటారు. ఆ టైంలో బయటికి పోయి తినడానికి కష్టం అవుతుంది. మేము వాళ్ళకి అందజేస్తే హ్యాపీ తినుకుంటూ వాళ్ళు పుస్తకాలు అమ్ముతుంటారు, చూపిస్తుంటారు. టైమింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్? టైమింగ్ 1 o'clock నుంచి నైట్ 9:30 మేడం. మధ్యాహ్నం 1 o'clock. ఎందుకని అలా? ఎందుకంటే మార్నింగ్ టైంలో రకరకాల పనులు ఉంటాయి, ఎర్లీగా రావాలంటే కూడా రారు. 1 to 9. 1 to 9. గతంలో అయితే 2 to 9 ఉండేది, 2 to 8 ఉండేది. మాకు 2 సంవత్సరాల డిమాండ్ పెరుగుతుంది. మీరు 11కి స్టార్ట్ చేయొచ్చు కానీ కొంతమంది అంటున్నారు 11కి స్టార్ట్ చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ కరెంటు కానీ లేకపోతే డీజిల్, కొన్ని జనరేటర్స్ అవన్నీ నడవాలి. అందుకనే 1 to 9, 9:30 వరకు అలా ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు తీసుకొని సరదాగా ఒక మన పార్కు లేకపోతే ఇతర యాత్రా స్థలాలకు పోయినట్టుగా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొంటారు, మంచి ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇప్పటివరకు బుక్ ఫేర్ మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? వచ్చినాయి మేడం. యాక్చువల్గా వచ్చింది ఫిర్యాదు. అంటే ఒకటే ఫిర్యాదు మాకు, అంటే టాయిలెట్స్ని సరిగ్గా నిర్వహణ చేయలేదు అనేది ఒకటి వచ్చింది. అందుకే ప్రత్యేకంగా దాని మీద ఈసారి ఫస్ట్ దాన్ని కాన్సంట్రేషన్ చేసి తర్వాత ఇంకా వేరే అంశాలు మొబైల్ టాయిలెట్స్ పెట్టారు. మొబైల్ టాయిలెట్స్ పెట్టాము, విఐపి టాయిలెట్స్ పెట్టాము. అట్లాగే ఇతర జనాలకు సంబంధించి వాటికి సపరేట్గా పెట్టడమే కాదు, అక్కడ ఒక 4 మనుషుల్ని పెట్టి ఎప్పటికప్పుడు క్లీనింగ్. అదొకటే కంప్లైంట్, ఇక మిగతా కంప్లైంట్ ఏది లేదు. అయితే ఇన్ని ఇయర్స్ నుంచి నిర్వహిస్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారా, లేదంటే కొత్త వాళ్ళు వస్తున్నారు? కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే ఫౌండర్స్లో ఇద్దరే ఉన్నారు పెద్దవాళ్ళు, గోపాలరావు గారని, ఇంకో రాజేశ్వరరావు గారని. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చనిపోయారు. వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటికే 50 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి 38 years. పెద్దవాళ్ళు వాళ్ళు చనిపోయారు. అసలు మీకు ఎందుకు బుక్ ఫేర్ ఇలా స్టార్ట్ చేయాలనిపించింది? రీజన్ ఏంటి? రీజన్ ఒకటే మేడం, మన అంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుస్తకాలతోనే జ్ఞానం పెరిగింది. పుస్తకాల వల్లనే మనం ఈరోజు మీరు అయినా మేమైనా ఇక్కడ దాకా వచ్చాం. ఆ జ్ఞానం లేకపోతే వెనకబడిపోతాము. మంచి మంచి పుస్తకాలని సమాజానికి, సొసైటీకి మనం అందించకపోతే, మన వంతు కర్తవ్యంగా మనం చేయకపోతే బాగుండదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఫౌండర్స్ ఆలోచన చేసి ఇది స్టార్ట్ చేశారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళ వారసత్వాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం, కొత్త వరవడిలోకి తీసుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు బుక్ కొనుక్కునే వాళ్ళకు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే కొంచెం ఒక డిస్కౌంట్ ఏదైనా ఉంటుంది, ఒక 10% అని ఆలోచిస్తారు. ఇస్తారా మీరు? డెఫినెట్గా 10% కాదు 25% కూడా ఆఫర్ చేస్తారు. అది ఎలా అంటే ఒక అబోవ్ 5,000, 10,000 అలా పే కొనుక్కుంటే వాళ్ళకు 25% కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇంకా కాంప్లిమెంటరీ బ్యాగ్ కానీ ఇతర కాంప్లిమెంటరీలు కూడా వాళ్ళ స్టాల్స్ దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇస్తున్నారు. సో ఈసారి స్పెషల్ అంటూ ఇంకేమైనా ఉందా? ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడం కానీ బుక్ ఫేర్? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంటే ఈసారి అంటే ఒకటి సపరేట్గా మనం ఒక వేదికని పెట్టాము. ఆ వేదికలో కొత్త కవులు, గాయకులు, రచయితలు ఆ వేదికలో పరిచయం అవుతారు.
సేమ్ టైం అదే వేదికలో కొత్త పుస్తకాలు రాసిన వాళ్ళు, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు, వాళ్ళు రాసిన పుస్తకాలు ఆవిష్కరింపజేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. ఓకే. వాళ్ళు అక్కడ ఆవిష్కరింపజేసుకొని వేరే స్టాళ్ళకి అమ్మకానికి పెట్టుకోవడం, లేకపోతే కాంప్లిమెంటరీలు ఇవ్వడం చేస్తుంటారు. అది ఈ సంవత్సరం కొత్తగా తీసుకొస్తున్నాం మేడం. మీ ఆర్గనైజింగ్ టీమ్ అసలు ఎలా ఉంటారు, వాళ్ళ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీంట్లో ప్రెసిడెంట్ ఉంటారు యాకూబ్ గారు, జనరల్ సెక్రటరీ ఆర్ వాసు, నేను. దీంట్లో ట్రెజరర్ నారాయణ రెడ్డి, తర్వాత ఇంకా 2 వైస్ ప్రెసిడెంట్లు, 2 జాయింట్ సెక్రటరీలు ఉంటారు. ఇదంతా ఆర్గనైజ్ చేస్తారు. వీళ్ళు కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక 8 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 14 మెంబర్స్ టీం. ఏదైనా సరే ఆ టీంలో చర్చించి మెజారిటీ అభిప్రాయాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇందులో ఒక్కల అభిప్రాయాలతోని ముందుకెళ్ళేది ఏది ఉండదండి. ఇంకా ఏం చెప్తారు ఈ బుక్ ఫెయిర్ గురించి? నేను మన తెలుగు ప్రజలకి, ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ని ఖచ్చితంగా పిల్లలతో సందర్శించాలి. ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నారా, లేకపోతే వేరే ఏపీ ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా? ఏపీ కాదండి, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పక్క రాష్ట్ర. ఎలా దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం? అడ్వర్టైజ్మెంట్ యాక్చువల్ దీనికంటే సపరేట్ బడ్జెట్ ఏం లేదు. మేము ప్రెస్ మీట్లు 3 ప్రెస్ మీట్లు నిర్వహిస్తాం బుక్ ఫెయిర్కి ముందు. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకా 2 ప్రెస్ మీట్లు ఉన్నాయి. నిన్ననే మంత్రి గారితో పుస్తకావిష్కరణ చేశాము. అది కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఎక్కువ జరుగుతుంది. దాన్ని చూసుకొని వస్తారు. యాక్చువల్గా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది పండగలు ఉంటాయి జనరల్గా మనకు. క్రిస్మస్ అనేది వస్తుంటుంది, సంక్రాంతి వస్తుంటుంది, దసరా, దీపావళి ఎలా వస్తాయో ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎండింగ్లో వస్తుంది. ఇది ఒక పండగ అనేది క్రియేట్ అయింది. గత 38 ఇయర్స్గా డిసెంబర్లోనే, అది ఎండింగ్లోనే నిర్వహిస్తాం. అదే మంత్ డేట్ ఫిక్స్ చేస్తాం. అంతే, అదే మంత్ డేట్ ఒక 2 డేస్ అటు ఇటుగా అవుతుంది. కానీ ఖచ్చితంగా డిసెంబర్ 20 నుండి జనవరి 1 లోపల నిర్వహిస్తుంటాం. అందుకని ఎక్కడున్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఇతర రాష్ట్ర ప్రజలు కానీ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ ఎండింగ్లో ఉంటుంది, మనం వెళ్ళాలి. నిన్ననే ఒక అతను చెన్నై నుంచి ఫోన్ చేశారు. ఆయన ఒకటే అడుగుతున్నారు, ఈసారి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో స్పిరిచువల్ బుక్స్ ఎన్ని ఉంటాయి, స్టాల్స్, ఆ స్టాల్స్ నాకు సంఖ్య కావాలి. నేను ఈసారి 2 లక్షల రూపాయల పుస్తకాలు కొనడానికి వస్తున్నాను హైదరాబాద్ బుక్ ఫెయిర్కి అని అడిగారు. అంటే సంఖ్య ఇంకా చెప్పలేమండి, ఇప్పుడు వస్తున్నాయి స్టాల్స్ అంటే. నాకు కనీసం ఒక 3 డేస్లో చెప్పండి, దాన్ని బట్టి నేను 2 lakhs 3 lakhs అనేది డిసైడ్ చేస్తాను. అంటే బుక్ స్టాల్ వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర కొనుక్కొని వెళ్తుంటారు. బయట వాళ్ళు, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అట, పెద్ద ఆయన, చెన్నై. ఆయన ఇక్కడ ఎన్ని రకాల స్టాల్స్ వస్తున్నాయి, దాంట్లో దేవుడు ఈ సంబంధించినవి, ఆయనకు బాగా భక్తిపరుడు, ఆ స్టాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. అందుకనే చాలామంది వాళ్ళ లాంగ్వేజెస్ అన్నీ, కన్నడ, తమిళ, మలయాళ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అందరూ వస్తారు. ఆల్రెడీ అందరూ ఇక హైదరాబాద్లో ఉంటారు, అన్ని లాంగ్వేజెస్. ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్లో జరుగుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పుస్తకాలు తీసుకుంటారు. చాలా, అంటే మనకు హైదరాబాద్ బుక్ ఫెయిర్కు చాలా ప్రాముఖ్యత ఉంది. అదే బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ప్రతి సంవత్సరం కూడా మీరు అనుకునే దానికంటే బాగా జరుగుతుందా? చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఎక్కువ ఆదరణ లేకుండా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవండి. రైట్. హైదరాబాద్ బుక్ ఫెయిర్ని చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 10 lakhs నుంచి 15 lakhs ఈసారి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఆసక్తి ఉన్న ఎవరైనా సరే డిసెంబర్ 19 నుంచి 21 వరకు, 29 వరకు ఇన్ని రోజులు బుక్ ఫెయిర్ ఫెస్టివల్ జరుగుతుంది. అంటే బుక్ లవర్స్ ఎవరైనా కూడా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈ బుక్ ఫెయిర్ ఫెస్టివల్కి హాజరవ్వండి. మీకు ఇష్టమైన బుక్స్ తీసుకోండి. హ్యాపీగా, అదొక ఫ్రెండ్ అనుకుంటాం కదా మనం, ఖచ్చితంగా బుక్ మనకు ఫ్రెండ్ అనుకుంటాము. అది మనకు తోడుంటుంది. దాంట్లో ఏదైనా చదువుకోవచ్చు, దాంతో ఎంత కాలక్షేపం చేయొచ్చు, దాని నుంచి ఎన్నో మనం నేర్చుకోవచ్చు కూడా. రైట్ వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్ ఫెయిర్ ఫెస్టివల్ గురించి చాలా చక్కగా వివరించారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, డిసెంబర్ 19 నుంచి 29 వరకు కూడా బుక్ ఫెయిర్ ఫెస్టివల్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. తప్పకుండా మీరు వెళ్ళి సందర్శించండి. నమస్తే.